వెల్కమ్ టు మై ఛానల్. డిస్కౌంట్ మీద మార్కెట్ ప్రైస్ మీద అనదర్ ప్రాబ్లం చేద్దామండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ 30% ఆన్ 2000. ఇది ఇంతవరకు ఈ పార్ట్ని కొంచెం అలా ఉండండి. టూ సక్సెసివ్ డిస్కౌంట్ R1 25% అండ్ 5% R2 5%. ఇక్కడ మనకి 2 డిస్కౌంట్స్ వచ్చినాయి కదా. మనకి సేమ్ ఫార్ములా సింగిల్ ఈక్వలెంట్ డిస్కరెంట్ ఫార్ములా. R1 అంటే 25% ప్లస్ 5 మైనస్ 25 ఇంటూ 5/100. ముందు మన పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సారీ 520 5 4 5 5 30 మైనస్ 5/4 అంటే మనకి 1.25. సో మనకు వచ్చేసి ఎంత అంటే 28.75% డిస్కౌంట్ వచ్చింది. ఈ వచ్చిన డిస్కౌంట్ అనేది ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ 2000. ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసామో ఈ డిస్కౌంట్ అనేది ఈ డిఫరెన్స్కి ఈ 2000కి మనం చేయాలి. అంటే 30 మైనస్ ఈ డిఫరెన్స్ అనమాట. ఈ 30% మైనస్ డిస్కౌంట్ 28.75 ఇంటూ ఎంత అమౌంట్ 2000/100. అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. $1.25 ఇంటూ 20 25 రూపీస్ అవుతుంది. ఓకే, బ్యాంగిల్స్ అనే గొడవ సౌండ్ వచ్చిందని కట్ ఆఫ్ అనండి. ఓకే, 1.25 ఇంటూ 20 మనకి ఇలా. ఇప్పుడు మనము ఫస్ట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా సేమ్ ఫార్ములా వేసుకొని చేయాలి. R1 ప్లస్ R2 మైనస్ R1 ఇంటూ R2 అలా 2 డిస్కౌంట్లు వస్తే మనకు కొంచెం ఇంత పర్సంటేజ్ వచ్చింది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ 2000 అన్నారు. ఏదేది 30% డిస్కౌంట్ మనకి ఇప్పుడు వచ్చిన డిస్కౌంట్ 28.75. ఈ డిస్కౌంట్ తీసి ఇంటూ 2000. సో మనం 1.25 ఇంటూ 20. దీన్ని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అంటే 125ని 100గా చేసుకొని 20 చేస్తే అంటే 25 రూపీస్ కనుక్కోవాలి. సేమ్ అమౌంట్ 25 రూపీస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.